సార్ ఆఫ్టర్ డిగ్రీ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన యూట్యూబ్ కామెంట్లలోనూ మన ఇన్స్టాగ్రామ్లోనూ అన్ని చోట్ల అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా 10th తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. కానీ డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే పాయింట్ ఉండదండి. ఎందుకు అని అంటే డిగ్రీ తర్వాత అంటే ఐదర్ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత మనం చేయడానికి ఎక్కడి నుంచి ఆలోచించడం కాదు, డిగ్రీ అవుతూ ఉండగానే మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ అది పాయింట్ కాదు. కానీ మనం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు సార్, అంటే ఏం చేయాలో తెలియట్లేదు, ఏమేమి ఉంటాయో తెలియదు అని చాలామంది విద్యార్థులు అడిగారు. వాళ్ళందరి కోసం ఒక చిన్న గైడ్ చేద్దాం అనే ఉద్దేశంతో జనరల్గా కాలేజీలో చెప్తూ ఉంటాము. బట్ వేరేజ్ ఒక వీడియో రూపంలో కూడా పెడితే నలుగురు చూడడానికి బాగుంటుంది, అంటే అందరూ ఈజీగా చూస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి ఈ వీడియోలోని నేను డిగ్రీ తర్వాత ఏమేం చేస్తే బాగుంటుంది అనేసి మనకి ఒక పాసిబిలిటీ అయితే ఉంది. 3 Cలు ఉంటాయండి. ఏ ఫర్ అదే 1 అయితే ఏ, 2 అయితే బి, సి అయితే 3 అనేలాగా ఈ 3 Cలు ఉంటాయి డిగ్రీ తర్వాత. ఈ 3 Cలు ఏంటి అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి ఇందులో మీకు స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా ప్రతిదీ వేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. 1C ఈజ్ ఫర్ ద కాంపిటేటివ్ జాబ్స్, 1C ఈజ్ ఫర్ ద సెట్ ఎగ్జామ్స్, 1C ఈజ్ ఫర్ ద కంప్యూటర్ కోర్సులు. అంటే ఇక్కడ నుంచి ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను. 2 Cల గురించి ప్రత్యేకించి మాట్లాడతాను. మన దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కోర్సెస్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి 1C కాంపిటేటివ్ అన్నాం కదా, కాంపిటేటివ్లో ఏ కాంపిటేటివ్ జాబ్స్ ఉన్నాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ జాబ్స్ ఉంటాయి, ఇయర్లో ఎన్ని కాంపిటేటివ్ జాబ్స్ రాయొచ్చు యాజ్ ఎ డిగ్రీ గ్రాడ్యుయేట్గా, బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్, బీబీఏ, బీఏ, ఎనీథింగ్, ఏ గ్రూప్ అయినా కూడా ప్రాబ్లం లేదు, అందరి విద్యార్థులకి ఉపయోగపడేదే. డిగ్రీ తర్వాత ఏం చేయాలి అందరూ అడిగేది. ఇంకొక సి వచ్చేసి సెట్ ఎగ్జామ్. ఐసెట్ ఉంటుంది, పీజీ సెట్ ఉంటుంది, నిమ్ సెట్ ఉంటుంది, క్యాటు, మ్యాటు, సియూటీ ఇలాగా సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ సెట్ ఎగ్జామ్స్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్ అండ్ షార్ట్కట్లో చెప్తాను. తక్కువ టైంలోనే ఒక 5 to 10 minutesలోనే మీకు క్లియర్గా టాపిక్ మొత్తం అర్థమయ్యేలాగా ఈజీగా ఏముంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో. సీలు మొత్తం 3 ఉంటాయని చెప్పాము. అండ్ 1C వచ్చేసి కాంపిటేటివ్, 1C వచ్చేసి సెట్ ఎగ్జామ్, అండ్ 1C వచ్చేసి కంప్యూటర్ కోర్సెస్. మొత్తం ఈ 3C అనేది మనకి డిగ్రీ తర్వాత చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో 1 ఈజ్ ఫర్ కాంపిటేటివ్. సో కాంపిటేటివ్ ఏ జాబ్స్ ఉంటాయి, 1C ఈజ్ ఫర్ సెట్ ఎగ్జామ్స్, 1C ఈజ్ ఫర్ ద కంప్యూటర్ కోర్సెస్. సో నేను ఈ వీడియోలో ఈ పర్టికులర్ సి గురించి నేను ఎక్కువగా ఏం మాట్లాడను. సో ఫస్ట్ సి ఏదైతే ఉందో, సెకండ్ సి ఏదైతే ఉందో వీటి గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కెరీర్ ఎక్కువ బాగుండాలి లాంగ్ రన్లో. ఇప్పుడు మనకి 25 కూడా రావు అనుకోండి. డిగ్రీ అయితే ఎంత మనకి 21, 22 ఉంటుంది ఏజ్. సో ఈ 22 ఇయర్స్లో మనకి ఇప్పటి వరకు మన లైఫ్ గోల్ ఏమైనా పెట్టుకోకపోయినా, మనకి ఏం చేయాలో తెలియకపోయినా, ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో. ఈ కాంపిటేటివ్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు అని అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం కానీ ప్రిపేర్ అవ్వగలిగితే 6 months to 1 yearలో లైఫ్లో మనం సెటిల్ అవ్వచ్చు కరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. సెట్ ఎగ్జామ్ లేదు సార్, నేను ఇంకా పీజీ చేద్దాం అనుకుంటున్నాను, లేదా పీజీ చేస్తూ కూడా కాంపిటేటివ్ చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? సో చేయొచ్చు. ఇదేంటంటే ఇక్కడ డిగ్రీతో ఇంకా జాబ్లోకి వెళ్ళిపోదాం. ఏదో కంప్యూటర్ కోర్స్ జాబ్ నేర్చుకొని ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకునే వాళ్ళు దీనికి వెళ్తారు. లేదు కొద్దిగా డిఫరెంట్, ఆల్ఫా మ్యాన్ అంటాం కదా, సో డిఫరెంట్గా మంచి స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్దాము, ఒక మిలీనియర్ అవుదాము అనుకునే సిచ్యువేషన్లో అనుకుంటే, అంటే ఇంకా లైఫ్ సెటిల్మెంట్ అవుదాం అనుకున్నప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. అదే ఇప్పుడు నీ ముందు ఉన్నది. సో దాన్ని నువ్వు ఏ విధంగా చేస్తావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ సీలోకి అయితే వెళ్ళిపోదాం. సార్
మన దగ్గర ఉండేది ఫస్ట్ ఏంటి అని అంటే కాంపిటేటివ్ మనం రాసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు నువ్వు. సార్ నేను బేసిక్ లెవెల్లో ఉన్నాను, స్టార్టింగ్లోనే ఉన్నాను, మరి నేను లైక్ విల్లింగ్ మీరు ఆల్రెడీ డిగ్రీలో చూశారు మన క్లాసెస్ కానీ కోర్స్ కానీ. అప్పుడు కూడా మీరు అనుకునే ఉంటారు కదా, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, కానీ మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ మహేష్ సార్ క్లాసెస్ చూడగానే చాలా బాగా అర్థమయ్యాయి, చాలా సింపుల్ వేలో చెప్పారు, లైక్ చాలా నీట్గా అర్థమయ్యేలాగా మనకి ఎలాగా. కాంపిటేటివ్ కూడా అలానే చెప్పాము. 240 పైన కంటెంట్ మనము ఈ కోర్సులో మనం ప్రొవైడ్ చేస్తాం. చూద్దాం, కోర్సు గురించి అంతా లాస్ట్లో మాట్లాడదాం. నేను ఈ వీడియోలో కోర్సు గురించి క్లాసుల గురించి ఏమీ చెప్పట్లేదు. ఓన్లీ ఆఫ్టర్ డిగ్రీ వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ సర్వైవల్ అవ్వడానికి, అంటే మనం సెటిల్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయి అనే పాయింట్ నేను ఎక్కువగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ వచ్చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంక్ ఎగ్జామ్స్. తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అండ్ రైల్వే ఎగ్జామ్స్. సార్ ఒక సంవత్సరంలో దగ్గర 18 నుంచి 20 నోటిఫికేషన్లు రాయొచ్చు మనం. జాబ్ క్యాలెండర్ 2025 కూడా వచ్చింది. ఎవరైతే స్క్రీన్ పైన ఆల్రెడీ నా నెంబర్ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబరు, 2025లో జాబ్ క్రాక్ చేద్దాం అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే జాబ్ క్యాలెండర్ 2025 ఫుల్ కోర్స్ అండ్ డీటెయిల్స్ పెడితే కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తాను, జాబ్ క్యాలెండర్ కూడా పంపిస్తాను. ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు మనం జాబు కొట్టకపోవడానికి కారణాలు ఇంకేం ఉండవు, కొట్టడానికే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ చూద్దాం. బ్యాంకులో సార్ మనం క్లర్క్ ఎగ్జామ్ రాయొచ్చు, పీఓ రాయొచ్చు, ప్రొవిషనరీ ఆఫీసర్ అని ఉంటుంది. మొన్న ఎస్బీఐ పీఓ పడింది. ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ రాయొచ్చు, అలాగే స్కేల్ 1 రాయొచ్చు, తర్వాత స్కేల్ 2 రాయొచ్చు, అసిస్టెంట్ మేనేజరు, రీజనల్ మేనేజరు ఇలా ఉంటాయి కదా, సీనియర్ మేనేజరు, ఇలా డిఫరెంట్. స్కేల్ 1 అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ మొత్తం 1 2 3 4 5 6 7 నోటిఫికేషన్. అలాగే ఆర్ఆర్బి క్లర్క్ అండ్ అలాగే ఆర్ఆర్బి పిఓ. సరే మొత్తం 8 నోటిఫికేషన్లు వచ్చాయి ఇక్కడ. 8 డిఫరెంట్ పడతాయి. తర్వాత నిన్న పడింది కదా ఎస్బీఐ సపరేట్గా, ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ. మొత్తం బ్యాంక్ నోటిఫికేషన్లు 10 ఉంటాయి సార్. వచ్చాయి సరిపోయలేదా? 10 నోటిఫికేషన్లు ఓన్లీ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ జాబ్. మీరు అనుకుంటారు బ్యాంక్ నోటిఫికేషన్స్ చాలా కష్టము, ప్రిపేర్ అవ్వలేము. ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయని మనకు ముందు ఒక జాబ్ కాదు, ఒకసారి పడేది కాదు కదా, 10 సార్లు పడుతుంది. సంవత్సరానికి 6 నెలలకి 10 సార్లు, సంవత్సరానికి 20 సార్లు. ఓన్లీ బ్యాంక్ జాబ్లే 20 సార్లు పడుతున్నాయి. మరి ఎందుకు కొట్టలేము జాబు? ఎందుకు కొట్టలేమంటే మనం ప్రిపేర్ అవ్వం, మనం క్లాసులు చూడం, కోర్స్ తీసుకోము, ప్రిపరేషన్ ప్లాన్ ఉండదు, టైం టేబుల్ ఉండదు, స్ట్రాటజీ ఉండదు, డైలీ 8 అవర్స్ చదవలేము. మరి ఇన్ని చదవలేనప్పుడు జాబ్ మనకెందుకు వస్తుంది? చదివే వాళ్ళకి వస్తుంది. అర్థమవుతుంది కదా పాయింట్ నేను చెప్పేది. ఇన్ని ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాంపిటేటివ్ జాబ్స్ ఇన్ని రాయొచ్చు. కోర్స్ నా దగ్గరే తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. డిగ్రీ అవుతూ ఉండగానే ఫైనల్ ఇయర్లోనే, అంటే 3rd సెమ్ 4th సెమ్ ఈ సెమ్లో ఉన్నప్పుడు, 6th సెమ్లో ఉన్నప్పుడు, లేదా ఫైనల్ ఇయర్ అంటే డిగ్రీ అయిన తర్వాత అయితే మిగతా యాగ్వేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి మనకి, మిగతా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా కానీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదే అవుతూ ఉండగైతే ఇంకా బాగుంటుంది. అయిన వాళ్ళు అయినా కూడా ఇది ఫాలో అవ్వండి. ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి మన యాప్లో. ప్రతి నోటిఫికేషన్ పడినప్పుడల్లా లింక్ పెడుతున్నాము, లాస్ట్ డేటు, ఫస్ట్ డేట్ అన్నీ పెడుతున్నాం. ఎస్బీఐ పీఓ వీడియో కూడా మొన్న అప్లోడ్ చేశాను, చూడండి మన ఛానల్లో ఉంటుంది. కంప్లీట్ ఎస్బీఐ పీఓ ఎప్పుడు డేట్స్ ఏంటి, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, డిగ్రీలో ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ అలా అన్నీ ఇస్తున్నాం. ఇంత జనరల్గా మన గైడ్ చేసేది ఎవరో ఒకరు ఉంటే మీకు మనం ఈజీగా క్రాక్ మనకి ఇన్ని సంవత్సరాలు తెలియకే కదా ఇన్ని జాబులు పడుతున్నాయి ఇది అని. అలాగే ఎస్ఎస్సిలోకి వస్తే సార్ మళ్ళీ ఈ ఎస్ఎస్సిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ CGL వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాం. దాని ఫుల్ ఫామ్ ఏంటి, ఎన్ని పోస్టులు పడతాయి, సిలబస్ ఏంటి, ప్రతిదీ మళ్ళీ ఒక్కొక్క వీడియో చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ 10 వీడియోలు చేశాను. ఏంటి, IBPS క్లర్క్ ఒక వీడియో ఉంటుంది, PO వీడియో ఉంటుంది, SO వీడియో ఉంటుంది, స్కేల్, అలా డిఫరెంట్ నోటిఫికేషన్ పడినప్పుడల్లా వీడియో చేస్తాం. అది ఎలాగో వేరే విషయం. ఇప్పుడు అసలు ఏమున్నాయి ఏంటి అనేది చెప్తున్నాను. మళ్ళీ ఆ 10 గురించి మాట్లాడమనుకో, ఒక్కొక్క దాని గురించి అరగంట ఉంటుంది. 10 నోటిఫికేషన్లు అంటే దాని గురించి 5 గంటలు మాట్లాడాలి. అంతా ఈ వీడియోలో ఈ వీడియో జస్ట్ వాట్ ఆర్ ద మెయిన్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ డిగ్రీ.
ఏం చేస్తే బాగుంటుంది అనేదే నేను చెప్తున్నాను. సార్ ఎస్ఎస్సిలో CGL ఉంటుంది, CHSL ఉంటుంది, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటాం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం, CPO ఉంటుంది, స్టెనో ఉంటుంది, GD ఉంటుంది, JE ఉంటుంది. ఇలాగ మనకి మొత్తం 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒక 7 నోటిఫికేషన్స్ వస్తున్నాయి. తర్వాత రైల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 23rd బిగ్గెస్ట్ నోటిఫికేషన్ 34,000 పోస్టులు గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది ఫస్ట్ వన్. తర్వాత ఇందులో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందనంటే NTPC మొన్నే పడింది, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ కూడా ఉంది. అలాగే RPF కానిస్టేబుల్ ఉంటుంది నోటిఫికేషను, తర్వాత RPF SI ఉంటుంది నోటిఫికేషను, RRB JE ఉంటుంది జూనియర్ ఇంజనీర్, ALP అసిస్టెంట్ లోకో పైలట్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 చూసారా, అక్కడ 10 ఇక్కడ 7 దగ్గర 33 నోటిఫికేషన్ల పైన ఉన్నాయి. విచ్ ఈజ్ సెంట్రల్ లెవెల్. స్టేట్ లెవెల్ ఒక 5 to 10 ఉంటాయి కదా, స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి జాబ్స్ VRO MRO ఈ సచివాలయం అని గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడతాయి, గ్రూప్ 1 ఇలాగ డిఫరెంట్ స్టేట్ లెవెల్ ఎక్స్ట్రా. స్టేట్ లెవెల్తో పాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఎగ్జిమ్ బ్యాంకు, అలాగే డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా కామన్గా ఎప్పుడు నోటిఫికేషన్స్ అంటే దగ్గరగా క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 33 ఒక 7 8 మొత్తం 40 నోటిఫికేషన్ల పైగా రాయొచ్చు మనం డిగ్రీ అవుతుండగా. ఒకసారి ఆలోచించండి, వై కాంట్ వి, మనకెందుకు రాదు అనేది మీకే ఆలోచనిస్తాను, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఖచ్చితంగా 100కి 100% మనము క్రాక్ చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ ఈజ్ ద ప్రిపరేషన్. ఫస్ట్ సి అంటే కాంపిటేటివ్ గురించి కంప్లీట్గా మాట్లాడడం అర్థమైంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా బాగా చెప్పారు సార్, బాగుంది. దెన్ వాట్ అబౌట్ మరి ఇంకొక సి ఉంది కదా, నెక్స్ట్ సికి వచ్చేస్తే లైక్ సెట్ ఎగ్జామ్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో 10th అయిపోయిన తర్వాత పాలిసెట్ రాస్తామా, ఇంటర్మీడియట్ అయ్యాక ఎంసెట్ రాస్తామా, JE మెయిన్స్ రాస్తామా, AEEE ఇలా రాస్తూ ఉంటామా. సేమ్ అలాగే ఆఫ్టర్ డిగ్రీ అయిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు రైట్, మీరు కొన్ని సెట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి రాయడం వల్ల ఏంటి సార్ అడ్వాంటేజ్ కూడా చెప్పేస్తాను, ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి. అంటే డిగ్రీ అయిపోయింది సార్, కాంపిటేటివ్ కూడా కాదు, నేను ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలి, లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. మనం చూడండి మూవీస్ వాటిల్లో చూస్తాం, పెద్ద యూనివర్సిటీల్లో హీరోస్ ఎప్పుడు చదవరండి, రీడింగ్ ఉండదు, హీరోయిన్స్ ఎక్కువ యూనివర్సిటీస్లో చదువుతూ ఉంటారు జనరల్. అంటే మీకు ఒక ఐడియా గురించి. సో అలాగా పెద్ద యూనివర్సిటీల్లో PG పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, లైఫ్లో త్వరగా సెటిల్మెంట్ రావాలి. సెటిల్మెంట్ త్వరగా రావాలంటే మంచి యూనివర్సిటీలో నువ్వు PG చేస్తున్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు సీట్ కొట్టగలుగుతావు. మామూలుగా మనం చదివేసుకుందామంటే వస్తాయి జాబ్స్, బట్ చాలా తక్కువ శాలరీస్, మీకు తెలియదు ఏం కాదు అది. సో మంచి శాలరీస్ 60-70,000 బేసిక్ పే ఉన్న శాలరీస్ ఉన్నది రావాలంటే మంచి PG చేయాలా. మరి PG చేయాలి అని అంటే దానికి నీకు ఏమేమి రాయాలో తెలియాలి కదా, అది చెప్తాను, అయిపోయింది, సింపుల్ అంతే. సెకండ్ సి ఇదే. సో సెకండ్ పాయింట్ ఇది సెట్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏదైనా ఉందనంటే ISET అండ్ PG సెట్. PG సెట్ని ఆసెట్ అని కూడా పిలుస్తాము ప్రీవియస్గా, ఇప్పుడైతే PG సెట్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే CPZ అని పిలుస్తాం. ఇవి ఓవరాల్గా ఉండే సెట్ ఎగ్జామ్స్, అదే ఈ రెండు కాదు మొత్తం ఉన్నాయి. తర్వాత వచ్చేసి నిమ్సెట్, తర్వాత క్యాట్ వినుంటారు, మ్యాట్ వినుంటారు ఖచ్చితంగాను, మ్యాట్ వినుంటారు, CUET. ఇవి ఓవరాల్గా మనకు ఉండేటటువంటి మొత్తము 6 సెట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. 6 గురించి కూడా మాట్లాడుకుందాం. సార్ ISET అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ISET దేనికి అనేది నేను ఇక్కడ రాస్తూ ఉంటాను. ఫస్ట్ ISET అనేది దేనికి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తే ఇంకాస్త క్లారిటీ ఉంటుంది. ISET ఈజ్ ఫర్ MCA ఆర్ MBA. అంటే డిగ్రీ తర్వాత మనం ఫుల్ ఫామ్స్ చెప్పేస్తాను చూడండి. ISET అంటే ఏంటన్నా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. క్లియర్గా గుర్తుంటుందా? ముందు గుర్తుపెట్టుకోండి, తర్వాత నోట్ చేసుకుని అన్నీ చేసుకుందరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఏపీలో అయితే ఇది PG సెట్ అంటాం, ఏపీలో PG సెట్ అంటాం, తెలంగాణలో CPZ అని పిలుస్తాం అంతే.
తెలంగాణలో సిపిజెట్ అని పిలుస్తాం, టీఎస్ స్టేట్లో. పీజీ సెట్ ఇంతకుముందు ఓల్డ్ నేమ్ అనమాట, ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కాదు కదా, అన్ని యూనివర్సిటీస్ కలిపి పీజీ సెట్ కండక్ట్ చేస్తున్నాయి. దేనికి అనేది కూడా పర్పస్ చెప్తాను, ఓకేనా? పర్పస్ ఇటువైపు రాస్తాను నేను ఇక్కడ, మరి దేనికి అనేది తెలియాలి కదా. తర్వాత నిమ్సెట్ అంటే సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నిమ్సెట్ అంటే ఫుల్ ఫామ్ పెద్దే ఉంది, కోర్స్ కూడా పెద్దగానే ఉంటుంది. మరి నిమ్సెట్ అంటే ఏంటమ్మా, నేషనల్ ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎం అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సి అంటే కామన్, ఈ అంటే ఎంట్రన్స్, టీ అంటే టెస్ట్. సరిపోయిందా? నిమ్స్. క్యాట్ మామూలు మనం ఎలా అయితే ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే లైక్ ఎంబీఏ మనం చేస్తాం కదా, ఇది ఎక్కువగా క్యాట్ మ్యాట్ ఎక్కువగా వింటూ ఉంటాం మనం. చూడండి, అదే యూనివర్సిటీలో క్యాట్ పలానా యూఎస్ వెళ్ళి చేస్తున్నాం, వేరే మనం కంట్రీస్కి వెళ్ళి చేస్తూ ఉంటారనమాట. ఈ క్యాట్ అది కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాట్ అంటే సెంట్రల్ లెవెల్లో ఉండేటటువంటి ఎంబీఏ ఉండేది కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటాం, కామన్ అడ్మిషన్ టెస్ట్. మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సరిపోయి కదా మొత్తం. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, సెంట్రల్ యూనివర్సిటీ అంటాం లేదా కామన్ యూనివర్సిటీ టెస్ట్ అంటాం. ఇవి మొత్తం 6 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. బాగానే ఉంది సార్, మరి దేనికి రాయాలి అసలు? డిగ్రీ అయిపోయింది, శుభ్రంగా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం, లేదని అంటే జాబ్ ఏదో చూసుకుంటామంటారు. ఇక్కడే చాలా తప్పు చేస్తున్నారు. డిగ్రీ అయిన వెంటనే అదే ఫ్లోలో చదివితేనే మనం చదవగలుగుతాం, లేదంటే మాత్రం మళ్ళీ పుస్తకాలు పట్టుకొని చదవాలంటే చాలా కష్టం, మళ్ళీ ఆ ఫ్లో రాదు. అండ్ ఈ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలంటే చూసుకోవచ్చు, బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చూడవచ్చు, మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అందరూ చూడండి, ఎంబీఏ, ఎంసీఏ ఏదో ఒకటి ఉంటుంది, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫిల్, పిహెచ్డి ఏదో, ఖచ్చితంగా ఇవి లేకుండా వాళ్ళు ఆ పొజిషన్కి రారు. ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా యూజువల్గా ఎంసీఏ చేసా, ఎంఎస్సీ చేశాను, బీఈడీ చేశాను. సో ఈ సెట్ ఎగ్జామ్స్ రాసా, ఐసెట్ రాసా, పీజీ సెట్ రాసా. సో మనకి రిక్వైర్మెంట్ 6 రాయక్కర్లేదు, 1-2 రాస్తారు జనరల్గా. అది మీరు మరి రాస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. సార్ ఫైనల్ పాయింట్ క్లోజ్ చేసేస్తాను. ఐసెట్ అనేది మన లోకల్గా ఒక్కొక్కటి నేను సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఐసెట్ ఏదైతే ఉందో, ఐసెట్ నిమ్సెట్ ఒకటేనమ్మా. అదేంటి సార్ ఒకటే అంటున్నారు, మరి వేరువేరుగా ఎందుకు రాయడం? అలాగే ఐసెట్ అనేది లోకల్, ఐసెట్ అనేది లోకల్గా మనం ఎంసీఏ చేయాలనుకోండి, ఐసెట్ రాయాలి మన లొకాలిటీలో దగ్గర కాలేజీలో రాయాలి. నిమ్సెట్ అంటే చెప్పాను కదా, నేషనల్, ఇండియా వైడ్ రావాలి. ఇది కూడా ఎంసీఏకి టాప్ యూనివర్సిటీలో రావాలంటే ఏం రాయాలన్నా నిమ్సెట్. క్లియర్ కదా? అంటే నువ్వు ఎంసీఏ చేయాలనుకుంటున్నావు, నువ్వు లోకల్లో చేస్తావా, నేషనల్ వైడ్ చేస్తావా? లోకల్లో అయితే ఐసెట్ రాయి చాలు, ఓకేనా? ఎంబీఏ అయినా కూడా లోకల్ ఐసెట్టే. నిమ్సెట్ మాత్రం ఓన్లీ ఫర్ పర్టికులర్లీ ఎంసీఏ, ఎందుకంటే పేరులోనే ఉంది కదా, ఎం అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ అని చెప్పేసి. కాబట్టి ఐసెట్ అయితే మనం లోకల్గా ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ. పీజీ సెట్ ఓన్లీ పీజీకేనండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎనీథింగ్ ఎంఎస్సి చేయాలనుకుంటే లోకల్గా పీజీ సెట్. సెంట్రల్ యూనివర్సిటీ ఇది కూడా పీజీ సెట్టే, పీజీఏ, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి స్టాట్, ఎంఎస్సి కంప్యూటర్స్. కామన్ యూనివర్సిటీల్లో చేద్దాము అనుకుంటే యూ హ్యావ్ టు రైట్ సియూఈటీ. అర్థమైంది? ఇప్పుడు ఎంసీఏకి లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి, అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. పీజీకి పీజీ సెట్, సియూటీ కాంబినేషన్ అమ్మ. ఐసెట్ నిమ్సెట్ ఒక పేరు, లోకల్ నాన్ లోకల్ అలా అనుకోండి, ఈజీ గుర్తుంటుంది. పీజీ సెట్ ఈజ్ ఫర్ లోకల్, సియూఈటీ ఫర్ నాన్ లోకల్, వేరే యూనివర్సిటీలో వేరే స్టేట్లో చేయడానికి సియూటీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంబీఏ గురించి మాట్లాడలేదు. ఎంబీఏ నువ్వు లోకల్లో చేయాలి అని అంటే ఐసెట్టే, అదే ఎంసీఏకి ఏది చేసావు అదే. క్యాటు మ్యాట్ ఫర్ సెంట్రల్, క్యాటు మ్యాట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. అన్నీ 6 ఇంపార్టెంట్. ఇవి మొత్తం మీకు సెట్ ఎగ్జామ్లో ఇప్పుడు అర్థమైందా?
డిగ్రీ తర్వాత ఏ ఎగ్జామ్స్ రాయొచ్చో క్లియర్గా. ఇంకా డౌట్స్ ఉంటాయి. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇంకా డౌట్స్ ఏమి ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొక థర్డ్ సి గురించి నేను చెప్పాను, ఎక్కువ మాట్లాడను, విచ్ ఈజ్ లైక్ డిగ్రీ అయిన తర్వాత కంప్యూటర్, అంటే ఇంకా అది నార్మల్గా ఏ కోర్సులు తీసుకున్నా కూడా ఇట్ విల్ బీ లైక్ ఏదైనా లైక్ ఏమంటాం దాన్ని, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం జాబ్స్ ప్యాటర్న్లు. అంటే అఫ్కోర్స్ జాబ్స్ చేస్తూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా రాయండి. టెస్ట్లు అంటే లైక్ పీజీ కూడా చేయండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మన లైఫ్కి. అల్టిమేట్గా మనం బాగా సెటిల్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలనేదే మన మోటో. ఇవమ్మ మొత్తానికి ఈ 3 రకాల ఒక కాంపిటేటివ్, ఒక సెట్, ఒక కంప్యూటర్ కోర్స్ ఏదైనా తీసుకొని మనం పార్ట్ టైం చేసుకుంటూ మళ్ళీ పై 2 చేయాలి. కాబట్టి ఇది మ్యాక్సిమం కవర్ చేశాను అన్నీ కూడా. అంటే మేజర్గా మేబీ ఇంకా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంకా ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ మేజర్ ఎక్కువగా మనం ఛాన్సెస్ జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నవి నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఐ హోప్ యువర్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను అన్నాను కదా, అది కూడా చెప్పేస్తాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఐసెట్, పీజీ సెట్ అన్నీ కూడా మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అఫీషియల్ యాప్ ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది హోమ్ పేజ్. మీకు ఇలా కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మీరు చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫుల్ కోర్సు, తర్వాత రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను కదా నెక్స్ట్ మంత్. ఇలాగ అన్ని కాంపిటేటివ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ అనుకోండి, ఐసెట్ అని కొట్టారనుకోండి సెర్చ్లో, మీకు ఐసెట్ క్లాసెస్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇందులోని మీరు లైక్ ప్రైజెస్ టెన్షన్ పడడానికి ఏం లేదు, మంచి ప్రైజెసే మనం చేస్తున్నాం. ఎందుకంటే 60K ఇక్కడ అలాగే అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, ఐసెట్ క్లాసెస్ అన్నీ కూడా మనకు వచ్చాయి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి మనవి. ఎక్స్ప్లెనేషన్ కానీ 100% ర్యాంక్ ఇష్యూరెన్స్తో డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇలాగ మనకి కోర్సెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి యాప్లో. మంచి మంచి కోర్సు, ఇప్పుడు మీకు మాట్లాడుకున్న కోర్సులన్నీ అందులో మనకు ఉంటాయన్నమాట. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ సెట్ ఎగ్జామ్, ఐసెట్, పీజీ సెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్, సియూటీ, ఆరింట్లో ఏది క్రాక్ చేద్దామన్నా, గవర్నమెంట్ జాబ్లో ఏది సెటిల్ అవుదాం అనుకున్నా డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి, క్రాక్ చేయండి జాబ్. అంతే సింపుల్, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. డిగ్రీ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నాకైతే తెలియజేయండి.